హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, బెటర్ గార్డ్స్. వీటిని కాకరకాయలని అంటారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కాకరకాయలతో మనం 2 వెరైటీలు తయారు చేద్దామండి. ముందుగా కాకరకాయలని పీల్స్ అన్నీ తీసేసి ఉప్పుతో వాష్ చేసి పసుపు, ఉప్పు, కొద్దిగా పెరుగండి, హాఫ్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసి వాటర్తో బాయిల్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇది కాకరకాయల పైన పీల్స్ అండి. దీన్ని బాగా ఎండబెట్టి మొక్కలు వేసుకోవచ్చండి, మనందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ కొద్దిపాటి వాటర్ యాడ్ చేసి మనం కాకరకాయలని ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. అదేనండి, కుక్ చేస్తున్నాం. కొద్ది చింతపండు రేకలండి, టామరైడు, ఇది కూడా యాడ్ చేసేద్దామండి. కొద్దిగా చేదు తక్కువగా ఉంటుంది దీనివల్ల. ఒక 5 నిమిషాల తర్వాత మన కాకరకాయలు చక్కగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ పీసెస్ లాగా కట్ చేసుకున్నామండి. ఈ కాకరకాయలని ఆయిల్లో వేడెక్కాక ఈ పీసెస్ని యాడ్ చేసుకుందామండి. టేస్టీ, హెల్తీ బెటర్ గార్డ్స్ అండి, మనందరికీ తెలుసు. చాలామంది ఇష్టంగా ఈ ఫ్రైసు, కర్రీసు, గ్రిల్స్ తింటారండి. మేము మాత్రం ఎక్కువగానే ఫ్రై చేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు. ఇక ఇందులో కొద్దిపాటి కోకో పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇంతకు మించి మనం ఇంకా ఏం యాడ్ చేయమండి. మనం ఉప్పుతో బాయిల్ చేసాం కాబట్టి ఇక ఉప్పు అవసరం లేదండి. కొద్దిగా హెచ్చు తగ్గులుంటే యాడ్ చేసుకుందామండి. మన కాకరకాయ పీసెస్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, వెరీ న్యాచురల్గా, హెల్తీగా, టేస్టీగా. ఇక బాయిల్డ్ పూర్తి కాకరకాయలు ఉన్నాయండి కొన్ని. వీటిని ఇప్పుడు మనం ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి అందులో సీడ్స్ అన్నీ తీసేసి కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసి ఆ పౌడర్ని ఆ గ్యాప్స్లో ఫిల్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసేద్దామండి. కోకో పౌడర్ని ఫిల్ చేసాం కదండి, అదే రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్, సాల్ట్ మిక్స్ చేసి ఈ విధంగా యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. మన ఈ కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్గా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.